నమస్కారం. అసలు ఒక కొత్త వైద్య విధానం అదెలా పుడుతుంది? ఒక్క వ్యక్తి తనకున్న ఒకే ఒక్క సందేహంతో చేసిన ఒకే ఒక్క ప్రయోగంతో మొత్తం వైద్య ప్రపంచ గతిని మార్చేయగలడా? ఈరోజు మనం డాక్టర్ శామ్యూల్ హానెమాన్ కథలోకి వెళ్దాం. హోమియోపతి పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక గొప్ప మార్పు మొదలయ్యేది ఒక చిన్న ప్రశ్నతోనే. హోమియోపతి కథ కూడా అలాంటిదే. అప్పటి వైద్య విధానాలతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఒక డాక్టర్ మనసులో మెదిలిన ఒక సందేహం లక్షలాది మందికి వైద్యమందించే ఒక కొత్త శాస్త్రానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సుమారు 200 ఏళ్ల క్రితం. అప్పటి వైద్యం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. అప్పటి చికిత్సలు చాలా కఠినంగా, భరించలేనంత బాధాకరంగా ఉండేవి. ఏదో ఒక శాస్త్రీయ ఆధారం కంటే ఎక్కువగా ఊహలమీదే నడిచేవి. నిజం చెప్పాలంటే చాలాసార్లు అసలు జబ్బు కంటే దానికి చేసే చికిత్స ఎక్కువ ప్రమాదకరంగా ఉండేది. రోగికి మేలు జరగడం పక్కన పెడితే కీడే ఎక్కువగా జరిగేది. ఈ పరిస్థితి ఒక ప్రతిభావంతుడైన యువ వైద్యుడిని తీవ్రంగా ఆలోచింపజేసింది. ఇక్కడే మన కథలోకొస్తారు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూయల్ హానెమాన్. ఆయన జర్మనీకి చెందిన ఒక గొప్ప వైద్యుడు. కాని తన చుట్టూ జరుగుతున్న వైద్య పద్ధతులు చూసి ఆయనకు తీవ్రమైన అసంతృప్తి కలిగింది. ఆయన మనసులో ఒకటే సంఘర్షణ. నేను వైద్యుణ్ణి, జనజాలన్కు సహాయం చెయ్యాలి, కాని నేను చేస్తున్నదేంటి, వాళ్లకు హాని చేస్తున్నాను కదా అని. ఈ భావన ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన అంతరాత్మ దీన్ని అంగీకరించలేదు. అందుకే వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. అవును, రోగులకు హాని చేయడం ఇష్టం లేక డాక్టర్ హానెమాన్ తన డాక్టర్ వృత్తిని పూర్తిగా వదిలేశారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వైద్యానికి సంబంధించిన పుస్తకాలను అనువదించడం మొదలుపెట్టారు. కాని సరిగ్గా ఈ మార్పే వైద్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఆయన ప్రాక్టీస్ ఆపేశారు కాని వైద్యం పట్ల ఆయనకున్న తపన మాత్రం చావలేదు. అలా 1790లో ఒక మెడికల్ పుస్తకాన్ని అనువదిస్తుండగా ఒక చిన్న వాక్యం ఆయన దృష్టిని ఆకర్షించింది. అదే మొత్తం కథను మార్చేసింది. ఆ వాక్యం సింకోనా బెరడు గురించి. ఆ పుస్తకంలో ఏముందంటే, సింకోనా బెరడు చేదుగా ఉంటుంది కాబట్టి మలేరియాని నయం చేస్తుందని. కాని హానెమాన్కు ఇది అంత లాజికల్గా అనిపించలేదు. ఎందుకంటే చేదుగా ఉండేవి చాలా ఉన్నాయి కదా, మరి అవన్నీ మలేరియాని ఎందుకు తగ్గించట్లేదు అని ఆయనకు సందేహం వచ్చింది. సరే, నిజమేంటో తేల్చుకోవాలనుకున్నారు. అందుకే ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉన్న తనే ఆ సింకోనా బెరడు రసాన్ని తీసుకున్నారు. ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? ఆశ్చర్యంగా ఆయనకే మలేరియా జ్వరం లక్షణాలు, అంటే చలి, వణుకు, జ్వరం ఇవన్నీ రావడం మొదలయ్యాయి. ఇది ఆయన ఊహించనిది. ఆ క్షణంలోనే ఆయన మైండ్లో ఒక బల్బ్ వెలిగింది. ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారి దొరికింది. ఒక కొత్త వైద్య విధానానికి పునాది అయిన ఒక సూత్రం ఆయనకర్థమైంది. అదే లా ఆఫ్ సిమిలర్స్ లేదా సమానత సూత్రం. ఈ సూత్రం చాలా సింపుల్. ఒక పదార్థం ఆరోగ్యంగా ఉన్న మనిషిలో ఎలాంటి లక్షణాలైతే పుట్టిస్తుందో అదే పదార్థం జబ్బుతో ఉన్న మనిషిలో అవే లక్షణాల్ని నయం చేయగలదు. అంటే ఇక్కడ ముఖ్యం లక్షణాల మధ్య ఉన్న పోలిక. దీన్నే లాటిన్లో సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే లైక్ క్యూర్స్ లైక్. సింకోనా ఆరోగ్యంగా ఉన్న హోనెమాన్లో మలేరియా లక్షణాలను పుట్టించింది. అందుకే అది మలేరియా ఉన్న రోగిని నయం చేయగలిగింది. ఇదే హోమియోపతికి గుండెకాయలాంటిది. ఈ ఒక్క అద్భుతమైన సూత్రం ఆధారంగా డాక్టర్ హానెమాన్ ఒక సరికొత్త వైద్య విధానాన్ని నిర్మించారు. దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా పెట్టారు. ఆ పేరే హోమియోపతి. ఇది 2 గ్రీక్ పదాల్నుంచొచ్చింది. హోమియోస్ అంటే సమానమైన, పాథోస్ అంటే బాధ. అంటే సమానమైన బాధతోనే నివారణ అన్నమాట. ఈ పేరు దాని వెనుకున్న సూత్రాన్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. మనం కథ మొదట్లో చెప్పుకున్నాం కదా, ఆనాటి వైద్యం ఎంత కఠినంగా, బాధాకరంగా ఉండేదో. దానికి పూర్తి భిన్నంగా హోమియోపతి ఒక సున్నితమైన, హానిచేయని, సహజమైన వైద్య మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. చూశారుగా, ఒక వైద్యుడి అసంతృప్తి నుంచి పుట్టిన ఒక సున్నితమైన శాస్త్రం కథ ఇది. ఒక వ్యక్తి యొక్క జిజ్ఞాస, ధైర్యం ప్రపంచానికి ఒక కొత్త వైద్యాన్ని ఎలా అందించాయో మనం చూశాం. తరువాతి భాగంలో హోమియోపతి ప్రత్యేకతలు తెలుసుకుందాం.